everybody, వెల్కమ్ బ్యాక్. సో చాలామంది మీలో తెలుసో తెలియదో, సో రీసెంట్గా ఎలిజా వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో వాళ్ళు అలా అన్ఎక్స్పెక్టెడ్గా పాస్ అవుట్ అనేది చాలా పెయిన్ఫుల్ థింగ్ ఇన్ ఫ్యామిలీ. సో ఈ వీడియోలో నేను చెప్పే టాపిక్ ఏంటంటే, సో వాళ్ళు చనిపోయిన తర్వాత బరియల్ కార్యక్రమం అయిపోయిన తర్వాత సో సమాధి కట్టడానికి మేము జరిగిన ప్రాసెస్ ఏంటిది, సో ఎలా మెటీరియల్ తెచ్చాం, ఆ మెటీరియల్ కాస్ట్లో పడింది, సో సమాధిని ఏ విధంగా కన్స్ట్రక్షన్ జరిగింది అనేది ఈ వీడియోలో టాపిక్. ఈ ఎలిజా వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత సో పెద్దవాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మదర్ కానీ ఫాదర్ కానీ చనిపోతే ఆ సమాధి అనేది ఇటు సైడు అమ్మాయి కట్టేస్తారంట. సో అందుకని ఎలిజాకి ఆ రెస్పాన్సిబుల్ వచ్చింది అండ్ షీ ఫెల్ట్ వెరీ గ్రేట్ అండ్ ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. వాళ్ళ మదర్ సమాధి దాన్ని కట్టడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో అందుకే చాలామంది చెప్పారు ఏంటంటే, సమాధి మామూలుగా మనం నార్మల్ సిమెంట్తో బ్రిక్స్తో కట్టేయచ్చు, లేదంటే మార్బుల్తో కట్టేసి చెప్పారు. సో అక్కడ ఏరియాలోనే 4 సమాధి చూసిన తర్వాత ఒక మంచి సమాధి కట్టేయాలంటే మామూలుగా బ్రిక్స్తో కట్టిస్తే వైట్ పెయింట్ వేస్తే కొంచెం ఖరాబ్ అవుతుంది కదా. సో అందుకని మార్బుల్తో కడతాం డిసైడ్ అయిపోయాం. సో దానికి అరౌండ్గా కాస్ట్ ఎస్టిమేషన్ వేసాము. ఆ కాస్ట్ ఎంత పడిందో లాస్ట్ చెప్తా చూస్తూ ఉండండి. సో ఈ గ్యాప్లో బేసిక్గా సమాధి దాని మీద ఒక ఫ్లోర్ పోసి వర్క్ చేయడానికి కావాల్సిన కంకర్ మెటీరియల్, శాండ్, ఇసుక, అదేవిధంగా సిమెంట్, అలాగే బ్రిక్స్ అవి తెచ్చాం. సో కొంచెం వర్కర్స్ లేరు కాబట్టి మేమే దగ్గర నుంచి అన్ని ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి సో అంత ఎండలో కూడా కొన్ని సామాన్లు తెచ్చి మేము అరేంజ్ చేసాము. సో దీనికోసం కావాల్సిన మేస్త్రులు 2 మేస్త్రులు మాట్లాడాం. ఫస్ట్ మేస్త్రి వచ్చి నార్మల్గా బ్రిక్స్తో కట్టే నార్మల్ మేస్త్రి, ఆ తర్వాత మార్బుల్ కట్ చేసి వేసేవాళ్ళు. సో 2 పర్సన్స్ మనకి ఎక్కువ అవసరం పడింది. సో ద సేమ్ వే థర్డ్ డే రోజు మేమైతే వెళ్ళి సమాధి కొంచెం ఫ్లవర్ డెకరేట్ చేసి అలాగే కొంచెం కొన్ని కార్యక్రమం రిచువల్స్ ఉంటాయి కదా, అవి కంప్లీట్గా వెళ్తున్నాం. సో ఈ గ్యాప్లో థర్డ్ డేనే ఎవరైతే మేసన్ ఉన్నారో అతను బ్రిక్స్తో కట్టాల్సిన వర్క్ అయితే కంప్లీట్ చేశాడు. సో దిస్ ఈజ్ ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ది ఫైనల్ కాదు, సో 50% ఆఫ్ ది సమాధి వర్క్ ఇలా జరిగింది. సో కాస్ట్ చాలా పెట్టవచ్చు, బట్ ఎంత పెట్టినా తక్కువే. బికాస్ మదర్ ఆ బాండ్ని కానీ ఆ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. సో ఎలిజా ఫెల్ అదే అనిపించింది తను ఎలిజా కూడా, మా మదర్కి ఎంత చేసినా తక్కువే అని. సో ఆ విధంగా ఎవ్రీడే ఒక పూల దాన్ని తెచ్చి వేయటం కానీ, ఉన్న కొన్ని రోజులు ఆ పొలం పక్కనే సమాధులు ఉండటం వల్ల చేసాం. ఆ విధంగా ఆ వర్క్ అయిపోయిన నెక్స్ట్ వర్క్ వచ్చేసి మార్బుల్ సెలెక్షన్. సో అందుకని మేమున్న ఏరియాలో బంగ్లాలో వెళ్ళి మార్బుల్ వెతికాం, బట్ కంప్లీట్గా మేము అనుకుంది ప్యూర్ బ్లాక్ మార్బుల్ కావాలండి. సో అందుకని 2-3 ప్లేసెస్కి వెళ్ళాం, బట్ అక్కడ కంప్లీట్గా బ్లాక్ మార్బుల్ లేదు. సో ఆ విధంగా నెక్స్ట్ మేము వెళ్ళే ప్లేస్కి అయితే ఉంటే ఇన్ఫర్మేషన్తో వెళ్ళాం, బట్ అక్కడ కూడా ఇలా రెడ్ అండ్గా కొంచెం పర్పుల్ టైప్ ఈ కలర్లో మార్బుల్స్ ఉన్నాయి తప్ప మెరూన్ కలర్ ఉన్న మార్బుల్స్ తప్ప ప్యూర్ బ్లాక్ అయితే లేదు. సో వీళ్ళతో మాట్లాడి వీళ్ళు ఖమ్మం నుంచి తెప్పిస్తాను చెప్పారు. సో మాకు కావాల్సిన అయితే ఆర్డర్ చేసేలోపు ఫస్ట్ దగ్గర ఒక సమాధి ఉంది, దగ్గరలో పాటు ఏమంటారు కొన్ని సమాధులు ఇచ్చిన వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ కనుక వెళ్ళాం. సో వాళ్ళు మార్బుల్ ఇక్కడ తెచ్చారని. సో ఆ గ్యాప్లో వెళ్ళేసరికి సమాధి మొత్తం క్లీన్గా ప్లాస్టింగ్ వర్క్ కూడా అయిపోయింది. సో ఆ తర్వాత మాకు చెప్పిన విషయం ఏంటంటే, దగ్గరలో ఒక మిల్ ఉందంట, మార్బుల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిల్ ఉంది, అక్కడ తక్కువలో కాస్ట్ వస్తుందని చెప్పారు. సో ఆ విధంగా తక్కువలో కాస్ట్ అని చెప్పేసి వెళ్ళాం. సో అక్కడికి వెళ్తే అక్కడ మనకి హ్యూజ్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మార్బుల్స్ ఉన్నాయి అండ్ పెద్ద పెద్ద మిషనరీస్తో ఒక హ్యూజ్ పెద్ద రాక్ని కట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఫెల్ట్ క్రేజీ బాగా అనిపించింది. సో ఇక్కడ ఒక చిన్న వీళ్ళు ఇచ్చిన ప్రైస్ నార్మల్గా ఇంత మిల్ వస్తే ప్రైస్ తక్కువ పడుతుంది అనుకున్నాం. సో ఈ మిల్లో ఫీట్ వచ్చేసి 140 రూపీస్ పడుతుంది. అదేవిధంగా మనకి షోరూమ్కి వెళ్ళాం కదా, ఎక్కడో సేమ్ ఫీట్ 140 పడుతుంది. బట్ మనకి వెళ్ళిన మిల్లులో కావాల్సిన రిక్వైర్డ్ సైజ్ మెజర్మెంట్ లేదు. సో అందుకే మేమైతే ఒక షోరూమ్ తీసుకున్నాం, ఫీట్ 125కి అయితే ఇచ్చేసారు. సో ఆ విధంగా మార్బుల్ కాస్ట్ వచ్చేసి 18,000 పడింది. సో అరౌండ్ 9 పీసెస్ తీసుకున్నాం, 9 మార్బుల్స్. సో అన్నట్టే వాళ్ళు నైట్ పూటే అన్లోడ్ ఇచ్చారు. అండ్ ఈ గ్యాప్లో మనం చెప్పాం కదా మేస్త్రికి, మామూలుగా బ్రిక్స్ పెట్టి కట్టే మేస్త్రికి, ఆయనకి వర్క్ వచ్చేసి విత్ 1 పర్సన్ అండ్ 2 కూలీస్ పెట్టుకుని ఆయన రౌండ్ 3 days చేశాడు. అతనికి 6,500 ఆ అమౌంట్ అలా సరిపోయింది. సో నెక్స్ట్ రోజు మేము మార్బుల్స్ అయితే అన్లోడ్ చేసాం. సో వాటన్ని కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకుని కట్ చేసి వాటిని సమాధిపై వేస్తానికి ఎవరైతే మార్బుల్ మేస్తున్నాడో అతను వచ్చాడు. సో అతన్ని కలవడానికి వెళ్తున్నాం. సో ఈ గ్యాప్లో కొన్ని మెటీరియల్ ఎవ్రీ 1 hour 2 hourకి కరెంట్ లేదని, లేకుంటే వాటర్ బాటిల్ అని, వాటర్ క్యాన్ అని చాలా వరకు చెప్పేశారు మాకు. సో బైక్ ఉంది కాబట్టి బండిలో తిరుగుతూ ఉన్నాం నాన్ స్టాప్గా. సో హియర్ కమ్స్. సో వీళ్ళు ఒక గ్యాంగ్ ఆఫ్ 5 members వచ్చేసారు, 4-5 members. వీళ్ళు కంప్లీట్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు సమాధికి. సో ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చిందని చెప్పేసి వాళ్ళు కట్ చేస్తున్నారు.
సో కొలతలు అనేవి ఒక్కోసారి చేంజ్ అవ్వచ్చు, లైక్ ఎగ్జాక్ట్గా ఉండదు కాబట్టి. సో వాళ్ళిద్దరు కోఆర్డినేట్ చేసి కట్టాల్సిన వర్క్ కాబట్టి కొన్నిసారి కట్టింగ్ అని వేస్ట్ అని జరుగుతుంది. సో ఈ గ్యాప్లో అయితే వాళ్ళు కావాల్సిన మార్బుల్ అయితే అటాచ్ చేసి వన్ సైడ్. సో క్రేజీ థింగ్ ఏంటంటే లెంత్ అనేది లైక్ మనం అయితే ఏదో అనుకున్నామో పిక్చర్ విత్ నేమ్ ప్లేట్ అనుకున్నది, అది కొంచెం సైజ్ తక్కువ ఏంటంటే మళ్ళీ 1 బ్రిక్ వేసి ఎక్సైజ్ కట్టేశారు. సో ఈ గ్యాప్లో ఏంటంటే మేము లైక్ ఫస్ట్ ఎదురుగుండే బల్ల మీద మేము కొంచెం నేమ్ ఎంకరేజ్ చెప్దాం అనుకున్నాం, కొంచెం మ్యాటర్ రాపిద్దాం డిసైడ్ అయ్యాం. సో ఆ మ్యాటర్ నేమ్ రాయడానికి ఆటోలో వాళ్ళు ఆల్రెడీ కట్ చేసి పెట్టిన మార్బుల్ ఉందా, ఆ మార్బుల్ని ఖమ్మంగా తీసుకెళ్ళాలి. ఎందుకనంటే ఇక్కడ మనం మామూలుగా మార్బుల్ పైన నేమ్ రాయడం కానీ, కొటేషన్స్ రాయడం కానీ, లేకుంటే బైబిల్ వర్డ్స్ రాయడానికి, మన ఫోటో ప్రింట్ చేయడానికి ఉన్నారు. లైక్ 2 టైప్స్ పర్సన్స్ ఉన్నారు, ఒకటి మిషన్తో, రెండోది హ్యాండ్తో. సో హ్యాండ్తో ఎంగ్రేవ్ చేస్తుంది ఎక్కువ డేస్ రన్ అవుతుందంట, బట్ టైం కన్స్యూమింగ్, ఎక్కువ టైం పడుతుంది. సో మనకు టైం లేదు కాబట్టి వి టుక్ టు ఖమ్మం తీసుకెళ్ళి ఖమ్మంలో వర్క్ చేయించుకున్నాం. సో దానికి మళ్ళీ అరౌండ్ 15,000 పడింది. సో కేవలం అది ఏంటి మ్యాటర్ రాపించడానికి. సో నేమ్ అండ్ ఫోటో విత్ సమ్ మ్యాటర్. సో 10th డే ఫైనల్ డే రానే వచ్చింది. సో వెళ్తున్నాం. లైక్ టోటల్ కంప్లీట్గా 10 డేస్లో వాళ్ళైతే వర్క్ చేశారు అరౌండ్గా. సో ఫినిషింగ్ వర్క్ చూస్తాం, చాలామంది 10th డే కాబట్టి వచ్చేసారు. సో దిస్ ఈజ్ ది ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ సమాధి, లైక్ ఇన్ గాడ్స్ క్రేజ్ అని పైన ఒక క్రాస్ వేసి మ్యాటర్ రాసి, సో నేమ్, ఫ్యామిలీ, లైక్ కొంచెం బైబిల్ వర్డ్స్ రాసేసాం. సో ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టైంలో అందరు గ్యాదర్ అయ్యారు. సో చర్చి పాస్టర్ కానీ లైక్ పెద్దవాళ్ళు వచ్చారు. సో ఫస్ట్ ఎలిజబెత్ మా ఫాదర్ గార్లాండింగ్ వేసి ఫ్లవర్స్తో వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డెకరేట్ చేశారు. సో చాలా హార్ట్ ఫెల్త్, లైక్ చాలా బాధతోనే చేశారు. బట్ కొంచెం చెప్పిన విషయం ఏంటంటే తను వెళ్ళింది కానీ ఇక్కడ మన వదిలి దేవుడి దగ్గరికి వెళ్ళిందని చెప్పారు. సో ఆఫ్టర్నూన్ 10th డే నాడు కొంచెం హడావుడిగా అయ్యేసరికి సో ఎలిజా వాస్ నాట్ ఫెల్ట్ హ్యాపీ, లైక్ నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను, మా అమ్మ దగ్గర కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలని చెప్తే మళ్ళీ నైట్ అరౌండ్ 8:30 టైంకి అయితే మళ్ళీ ఎక్కడికైతే సమాధి అయినా ఐరేకి వెళ్ళిపోయాం. సో పిచ్చ డార్క్, ఎక్కడ లైటింగ్స్ లేవు, ఓన్లీ మా స్కూటీ లైట్ అలాగే మొబైల్ ఫ్లాష్ లైట్తోనే వెళ్ళాము. సో మీరు ఎప్పుడైనా నైట్ పూట అలా సమాధి దగ్గరికి వెళ్ళారా? వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఫీలింగ్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. సో అలా నైట్ పూట వెళ్ళి సో ఎలిజా మళ్ళీ అక్కడ కొన్ని ఫ్లవర్స్ వేసి కొద్దిసేపు కూర్చొని ప్రేయర్ చేసి కొద్దిసేపు బాగా ఏడ్చి, అండ్ షీ వాస్ క్రైయింగ్ ఏ లాట్. తను చాలా కంఫర్టబుల్ ట్రై చేస్తున్నా, బట్ వాస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ హర్. సో మదర్ కాబట్టి నో వన్ కెన్ రీప్లేస్ హర్. సో తను ఫ్లవర్స్ అలా చల్లి, సో 2 బామ్మలు తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు క్యాండిల్స్ వెళ్ళి ట్రై చేశారు. బట్ గాలి ఎక్కువ రావడం వల్ల ఎక్కువ అయితే వాళ్ళు క్యాండిల్స్ వెలిగించలేపారు. బట్ మా అత్తగారికి ఇష్టం అని చెప్పేసి కొన్ని ఫ్లవర్స్, స్వీట్స్ అక్కడ ప్లేస్ చేసేసాం. అలాగే అగరవత్తులు మార్నింగ్ టైం వెళ్ళినప్పుడు వెలిగించలేకపోయాం, సో లైటింగ్ వేసాం. అండ్ మా అత్తగారికి ఇష్టమైన డైరీ మిల్క్ చాక్లెట్ కూడా అక్కడ ప్లేస్ చేసాం. సో మా అత్తగారికి డైరీ మిల్క్ సిల్క్ అన్నా లేకపోతే కుళ్ళు చాలా ఇష్టం అని అక్కడ ప్లేస్ చేసాం. సో ఆ విధంగా మొత్తానికైతే అరౌండ్ మాకు ఈ సమాధి కన్స్ట్రక్షన్ జరగడానికి అరౌండ్ 70,000 అయింది. సో మెటీరియల్ నుంచి మామూలుగా కట్టిన మేస్త్రులకు, అలాగే మార్బుల్కి, అలాగే మార్బుల్ పైన నేమ్ రాయడానికి, ఇవన్నీ చేయడానికి అరౌండ్ 70,000 అయింది. సో ఎలిజా వాళ్ళ రిలేటివ్ చుట్టాలు, మా తాతయ్య వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఉన్న వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్ళి కొన్ని ఫ్లవర్స్ చల్లి వాళ్ళు కొంచెం ట్రిబ్యూట్ ప్రే చేసి వచ్చేస్తుంది. సో ఇది గైస్. సో ఓవరాల్గా ఫర్ ద ఫస్ట్ టైం లైక్ మేము అనుకున్న బడ్జెట్ అయితే 50,000 అనుకున్నాం. బట్ సో మేము అన్నీ క్యాల్కులేట్ చేసినప్పుడు 50,000 వచ్చింది. బట్ మేము మిస్ అయింది ఏంటిదంటే మార్బుల్ పైన ఎంగ్రేవింగ్ లైక్ మ్యాటర్ కానీ ఫోటో చేయడానికి క్యాల్కులేట్ చేయలేదు, దాంతో కలిపి అరౌండ్ 70,000 అయింది. సో గైస్, దిస్ ఆల్ ద స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.